Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed what chemistry foundation classes? 53 chemistry foundation classes we completed. Now we are at what 54th chemistry foundation class. This is what related to separation techniques. నిన్న స్టార్ట్ చేసాం సెపరేషన్ టెక్నిక్స్. సెపరేషన్ టెక్నిక్స్లో సెకండ్ క్లాస్ ఇది, రెండవ క్లాస్. ఓకేనా? రెండవ క్లాస్లో ఏం సపరేట్ చేయాలనుకుంటున్నాము? సపరేషన్ ఆఫ్ సాలిడ్ అండ్ లిక్విడ్ మిక్చర్స్. Separation of what? Solid and liquid mixtures. సాలిడ్ అండ్ లిక్విడ్ మిక్చర్స్. మనం లిక్విడ్ లోపల సాలిడ్ని కనుక కరిగి ఉన్నట్టయితే ఎట్లాంటి మెథడ్స్ని యూజ్ చేయాలి, కరగకుండా ఉంటే ఎట్లాంటి మెథడ్స్ని యూజ్ చేయాలని డిస్కస్ చేస్తాం. ఒకటి సాలిడ్ ఉంది, ఒకటి లిక్విడ్ ఉంది. ఈ కలిపిన సాలిడ్ షుగర్ ఉందనుకోండి, షుగర్ అనేది సాలిడ్ వాటర్లో కలిపితే ఏమవుతుంది? కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత మళ్ళీ వాటిని ఎట్లా సపరేట్ చేస్తాం? వాటర్ ఉన్నది, దానిలో ఇసుక పోయండి. ఇసుక పోస్తే ఏమవుతుంది? కలిపితే అదంతా దాని చుట్టూ అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మళ్ళీ కొద్దిసేపటి కాగానే ఏమవుతుంది? ఇసుక అంతా కిందికి వెళ్ళిపోతుంది. సో అంటే కరగదు అది. అట్లా కరగకుంటే ఏం చేయాలి, కరిగితే ఏం చేయాలి, కరగకుంటే ఏం చేయాలి, ఎట్లా సపరేట్ చేయాలనే చూద్దాం. సో ఫస్ట్ వన్, లెట్ ఐఎమ్ టేకింగ్ వాటర్ బై ఎవాపరేషన్ మెథడ్. ఫస్ట్ మెథడ్ ఏం తీసుకుంటున్నాను? ఎవాపరేషన్ మెథడ్. సో ఎవాపరేషన్ మెథడ్ని తీసుకుంటున్నాను. ఫస్ట్ మెథడ్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అందులో ప్రిన్సిపల్ చెప్తాను, ఈజీగా అర్థమవుతుంది. నా దగ్గర ఏముందనంటే దిస్ ఈజ్ ద వాటర్, సాల్ట్ అండ్ వాటర్ మిక్చర్. ఇందులోపల ఏమున్నదిరా? సాల్ట్, సోడియం క్లోరైడ్ ప్లస్ వాటర్. సాల్ట్ అనేది వాటర్లో కరిగి ఉంటుంది, కరిగి ఉన్న మిక్చర్ ఉంటుంది. ఇప్పుడు ఈ కరిగి ఉన్న మిక్చర్ని కనుక నేను తీసుకున్నట్టయితే ఫస్ట్ వాట్ ఈజ్ మీన్ బై ఎవాపరేషన్? ఎవాపరేషన్ అంటే ఏంటి? కన్వర్షన్ ఆఫ్ liquid to vapor. Conversion of liquid to vapor. Changing of liquid to vapor by heating process. హీట్ చేస్తే ఏమవుతుంది? లిక్విడ్ బాయిల్ అయ్యి అదేమవుతుంది? వేపర్గా మారుతుంది. దాన్ని ఏమంటారు? ఎవాపరేషన్ అంటారు. ఆర్ ఇట్ మే ఆల్సో కాల్డ్ యాజ్ వేపరైజేషన్ ఆర్ బాయిలింగ్. ఏదన్నా సరే ఎవాపరేషన్ అంటేనేమో దిస్ విల్ టేక్స్ ప్లేస్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టెంపరేచర్స్. బాయిలింగ్ టేక్స్ ప్లేస్ ఎట్ ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్. వేపరైజేషన్ టేక్స్ ప్లేస్ ఎట్ ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్. సో ఇది ఎవాపరేట్ అవుతుంది. ఏమవుతుంది? ఎవాపరేట్ అవుతుంది. సో ఇందులోపల నేను దీన్ని హీట్ చేసినాను. బున్సెన్ బర్నర్ తోటి ఏం చేసినాను? హీట్ చేసినాను. హీట్ చేస్తే ఏమవుతుంది? వొలాటైల్ సాల్వెంట్ మాత్రమే, ద సబ్స్టెన్స్ విచ్ హ్యాస్ వొలాటైల్ ఇన్ నేచర్. వొలాటైల్ అంటే ఎవాపరేట్ అయ్యే నేచర్. సో దిస్ ఈజ్ వొలాటైల్ సబ్స్టెన్స్, దిస్ ఈజ్ వాట్? నాన్ వొలాటైల్ సబ్స్టెన్స్. ఇది ఎవాపరేట్ కాదు, సాల్ట్ ఎవాపరేట్ కాదు, వాటర్ ఎవాపరేట్ అవుతుంది. కాబట్టి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మీకు సాల్ట్ అనేది ఇందులో మిగిలిపోతుంది. ఇట్లా మనము సపరేట్ చేస్తాం. దట్ మీన్స్ వాట్? వన్ ఆఫ్ ద కాంపోనెంట్ హ్యాస్ వాట్? ఎవాపరేషన్ నేచర్, అనదర్ ఈజ్ వాట్? నాన్ ఎవాపరేషన్ నేచర్, నాన్ వొలాటైల్ సబ్స్టెన్స్. హీట్ చేస్తే వెపరైజేషన్ నేచర్, ఎవాపరేషన్ నేచర్ ఉన్నది ఎవాపరేట్ అయిపోతుంది, సాల్ట్ అనేది పాత్రలో మిగిలిపోతుంది. ఆ మెథడ్ని ఏమంటున్నాను నేను? ఎవాపరేషన్ మెథడ్ అంటున్నాను. ఏమంటున్నాను? ఎవాపరేషన్ మెథడ్. ఈ మెథడ్ని మనము ఎంప్లాయ్ చేయడం జరుగుతుంది. ఈ మెథడ్ని యూజ్ చేయాలనంటే వన్ షుడ్ బి హ్యాస్ వాట్? వొలాటైల్ సబ్స్టెన్స్ అండ్ అదర్ షుడ్ బి నాన్ వొలాటైల్ సబ్స్టెన్స్. అట్లా ఉంటేనే ఎవాపరేషన్ మెథడ్ని మనము ఎంప్లాయ్ చేయగలుగుతాము. నెక్స్ట్ది సెకండ్ మెథడ్, లెట్ ఐఎమ్ టేకింగ్ సెడిమెంటేషన్ అండ్ డికాంటేషన్ ప్రాసెస్. సెడిమెంటేషన్ అండ్ డికాంటేషన్ ప్రాసెస్. సెడిమెంటేషన్ అండ్ డికాంటేషన్ అంటే ఏంటి అని అంటే, సో నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నాను? వాటర్ అండ్ మడ్ మిక్చర్. వాటర్ మట్టి ఉన్న మిక్చర్ తీసుకున్నాను. వాటర్ అండ్ మట్టి ఉన్న మిక్చర్ లేదా వాటర్ అండ్ శాండ్ తీసుకోండి. వాటర్ అండ్ శాండ్ మిక్చర్ని కనుక తీసుకుంటే ఏమవుతుంది? బాగా కలపండి. కలిపిన తర్వాత ఏమవుతుంది? డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఆ తర్వాత కొద్దిసేపు స్టేబుల్గా ఉంచితే ఏమవుతుంది? శాండ్ మొత్తం ఇట్లా కిందికి రావడం జరుగుతుంది. శాండ్ అంతా కిందికి వచ్చేస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత ఈ వెజల్ని ఇట్లా వంచేసి, ఈ వెజల్ని ఇట్లా మనము వంచేసి ఈ విధంగా ఇక్కడ నుంచి పోస్తే ఇక్కడ సాలిడ్ అంతా ఇక్కడనే మిగిలిపోతుంది. సాలిడ్ అంతా మిగిలిపోవడం జరుగుతుంది, లిక్విడ్ అంతా బయటకు రావడం జరుగుతుంది. అట్లా సపరేట్ చేసే మెథడ్ని ఏమంటారంటే సెడిమెంటేషన్ అండ్ డికాంటేషన్ ప్రాసెస్ అంటారు. సెడిమెంటేషన్ అండ్ డికాంటేషన్ ప్రాసెస్ అంటారు. సో దీన్ని దేనికోసం యూజ్ చేస్తారు? ఇది హెట్రోజీనియస్ మిక్చర్ని సపరేట్ చేయడం కోసం యూజ్ చేస్తారు.
హెట్రోజీనియస్ మిక్చర్. ఇది హోమోజీనియస్ మిక్చర్. అంటే కరిగి ఉండే మిక్చర్ను హోమోజీనియస్ అనాలి, కరగకుండా ఉంటే దాన్ని హెట్రోజీనియస్ అంటారు. శాండ్ అండ్ వాటర్, శాండ్ అండ్ వాటర్, శాండ్ ప్లస్ వాటర్, మడ్ ప్లస్ వాటర్. నెక్స్ట్ వన్ ఫుడ్ గ్రెయిన్స్. పొద్దున మీ మదర్ ఏం చేస్తుంది, బియ్యం కడుగుతుంది కదా, కడిగిన తర్వాత ఏం చేస్తుంది, అందులో ఉన్న నీళ్ళను పారవస్తుంది. సో బియ్యం పడిపోకుండా పారవస్తుంది. అదే కీ మెథడ్. సెడిమెంటేషన్ అండ్ డికాంటేషన్ ప్రాసెస్ అని అనడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ థర్డ్ వన్ ఫిల్టరేషన్ ప్రాసెస్. ఫిల్టరేషన్ ప్రాసెస్. సో వాట్ ఈస్ మీన్ బై ఫిల్టరేషన్ ప్రాసెస్? ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ లోపల ఏం చేయడం జరుగుతుందని అంటే వి సపరేట్ లిక్విడ్ అండ్ ఇన్సాల్యుబుల్ సాలిడ్. ఇన్సాల్యుబుల్ సాలిడ్ చాలా చిన్నగా కనుక ఉంటే, చిన్న సైజులో కనుక ఉంటే ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ని మనము ఎంప్లాయ్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ యూజ్డ్ టు సపరేట్ వాటర్, సాలిడ్ అండ్ లిక్విడ్ మిక్చర్. ఈ సాలిడ్ సాల్యుబులా ఇన్సాల్యుబులా? ఇన్సాల్యుబుల్ సాలిడ్ అండ్ లిక్విడ్ మిక్చర్ని సపరేట్ చేయడం కోసం యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ టేకింగ్ వాటర్, చాక్ పౌడర్ ప్లస్ వాటర్ని నేను సపరేట్ చేయాలి. ఎట్లా సపరేట్ చేస్తాము? టేక్ వాటర్, వన్ కొనికల్ ఫ్లాస్క్ లైక్ దిస్. ఒక కొనికల్ ఫ్లాస్క్ని తీసుకోండి. ఇందు లోపల ఫన్నెల్ని పెట్టేసేయండి. దిస్ ఇస్ అవర్ ఫన్నెల్ని పెట్టేసినాను. ఫన్నెల్ని పెట్టేసి ఇక్కడ ఫిల్టర్ పేపర్ని పెట్టాలి. ఇట్లా ఏం పెట్టినాను? ఫిల్టర్ పేపర్ని పెట్టేసి ఇక్కడ మిక్చర్ని కనుక పోస్తే ఏమవుతుంది, ఈ ఫిల్టర్ పేపర్ నుండి ఓన్లీ లిక్విడ్ మాత్రమే కిందికి పడుతుంది. ఫిల్టర్ పేపర్ ఎట్లా ఉంటుంది అని అంటే, మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు టిష్యూ పేపర్ చూస్తారు కదా, ప్లేట్ను తుడుచుకోవడం కోసం, అట్లాంటి పేపర్ ఉంటుంది. దాన్ని ఫిల్టర్ పేపర్ అంటారు. స్పెషల్లీ కెమిస్ట్రీ కోసం డిజైన్ చేసిన దాన్ని వాట్మెన్ ఫిల్టర్ పేపర్ అంటారు. ఏ ఫిల్టర్ పేపర్? వాట్మెన్ ఫిల్టర్ పేపర్. దాన్ని పెట్టి లిక్విడ్ అండ్ సాలిడ్ ఉన్న మిక్చర్ని కనుక పోస్తే లిక్విడ్ అంతా ఫిల్టర్ పేపర్లకి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది. అట్లా సాలిడ్ అనేది దాని మీద మిగిలిపోతుంది. దాన్ని రెసిడ్యూ అంటారు. మిగిలిపోయిన దాన్ని ఏమంటారు? రెసిడ్యూ అంటారు. అట్లా మనము సపరేట్ అనేది చేయవచ్చును. ఈ కిందికి వచ్చిన లిక్విడ్, సపరేటెడ్ లిక్విడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫిల్ట్రేట్. దీన్ని ఏమంటారు? ఫిల్ట్రేట్ అంటారు. సపరేటెడ్ సాలిడ్ని ఏమంటారు? సపరేటెడ్ సాలిడ్ ఈజ్ కాల్డ్ యాజ్ రెసిడ్యూ. రెసిడ్యూ అని అనడము జరుగుతుంది. ఇట్లా మనము సపరేట్ చేయడము జరుగుతుంది. ఏం చేస్తారు? సపరేట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ది సెంట్రిఫ్యూగేషన్ ఆర్ చర్నింగ్ మెథడ్. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? ఫోర్త్ వన్, సెంట్రిఫ్యూగేషన్ ఆర్ చర్నింగ్ మెథడ్. CHUR అనుకుంటాం. CHUR, చర్నింగ్ మెథడ్. సో ఈ సెంట్రిఫ్యూగేషన్ ఆర్ చర్నింగ్ మెథడ్లో ఎట్లా ఉంటుంది అని అంటే, ఇట్లా ఒకటి మధ్యలో రాడ్ ఉండి, ఈ రాడ్కు అన్ని ఇట్లా టెస్ట్ ట్యూబ్లు పెట్టే విధంగా ఈ విధంగా ఉండేటివి మనకు తిరగడానికి అనుకూలంగా ఉండేటివి ఉంటుంది. ఇందులోపల టెస్ట్ ట్యూబ్ పెట్టేస్తాము. టెస్ట్ ట్యూబ్ పెట్టేసి ఇందులోపల సాలిడ్ అండ్ లిక్విడ్ మిక్చర్ కనుక కరిగి ఉన్నట్టయితే, అంటే చాలా టైనీ పార్టికల్స్ ఉంటాయి. దోస్ కెనాట్ బి సపరేటెడ్ విత్ ఈవెన్ ఫిల్టర్ పేపర్ తోటి కూడా సపరేట్ చేయలేనంత చాలా స్మాల్ పార్టికల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ వి కన్సిడర్ వాట్ మిల్క్ను కనుక తీసుకుంటే అందులో ఏముంటుంది? మిల్క్ లోపల వాటర్ ఉంటుంది ప్లస్ లిక్విడ్ ఫ్యాట్ ఉంటుంది, వెన్న ఉంటుంది. ఆ లిక్విడ్ ఫ్యాట్ని ఎట్లా సపరేట్ చేస్తాము అని అంటే, ఇందులోపల కనుక పెట్టేసి బాగా తిప్పినట్టయితే సెంట్రిఫ్యూగేషన్ అంటారు దాన్ని. ఇది సెంట్రిఫ్యూగేషన్ ఫినామినాన్ మీద డిపెండ్ అవుతుంది.
బాగా స్పీడ్గా తిప్పినట్టయితే ఏమవడం జరుగుతుంది? సో ఎక్కువ వెయిట్ ఉన్నాయేమో డిస్టెన్స్ దూరంగా జరుగుతుంది. మోర్ వెయిట్ పార్టికల్స్ ఆర్ వాట్ థ్రోన్ అవే ఫ్రమ్ ద సెంటర్. మోర్ వెయిట్ పార్టికల్స్ ఆర్ అవే ఫ్రమ్ ద సెంటర్. లెస్ వెయిట్ పార్టికల్స్ ఆర్ నియర్ టు ద సెంటర్. కాబట్టి దీని మీద లెస్ వెయిట్ పార్టికల్స్ అన్ని మీద తేలుతవి, ఎక్కువ వెయిట్ ఉన్న పార్టికల్స్ అన్ని దూరంగా విసిరివేయబడతాయి, దూరంగా వెళ్ళడం జరుగుతుంది. అట్లా మనము సపరేట్ చేస్తారు. ఈ మెథడ్ ఏమంటారంటే సెంట్రిఫిగేషన్ మెథడ్ అంటారు. పాల నుండి వెన్నను తీయడం కోసము ఏవైనా ప్రిసిపిటేట్స్ ఫామ్ అయినప్పుడు, ఇప్పుడు సోడియం సల్ఫేట్ను బేరియం క్లోరైడ్ కలిపితే బేరియం సల్ఫేట్ అనే ప్రిసిపిటేట్ వస్తుంది కదా, దాన్ని సపరేట్ చేయడం కోసం కూడా ఈ మెథడ్ని యూజ్ చేస్తారు. వాషింగ్ మెషిన్ లోపల ఇంట్లో బట్టలు ఎండిన తర్వాత ఆరబెట్టడం కోసం బాగా తిప్పితే ఏమవుతుంది, అందులో వాటర్ అంతా దూరంగా విసిరివేయబడతాయి, వాటర్ బయటకు వెళ్ళిపోతుంది. ఎక్కువ వెయిట్ ఉన్నది బయటకు వెళ్ళిపోతుంది, తక్కువ వెయిట్ ఉన్నది సెంటర్ దగ్గరికి రావడం జరుగుతుంది. దీన్ని ఏమంటాము? సెంట్రిఫిగేషన్ మెథడ్ అంటారు. సెంట్రిఫిగేషన్ మెథడ్ అని అనడము జరుగుతుంది. దీన్ని జనరల్గా డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీలో చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. పాల నుంచి వెన్నను తీయడం కోసం యూజ్ చేస్తారు ఈ మెథడ్ని. స్క్వీజింగ్ ఆఫ్ వాటర్ ఇన్ వాషింగ్ మిషన్, ఈ మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద సెంట్రిఫిగేషన్ ఆర్ చర్నింగ్ మెథడ్. నెక్స్ట్ ది distillation method. Next method is what? Distillation method. Distillation method. Distillation method లోపల we employed for what? Solid and liquid mixtures as well as liquid mixtures కూడా దీన్ని యూజ్ చేస్తారు. సో ఇక్కడ డిస్టిలేషన్ మెథడ్ లోపల అంటే ఏం చేయాలి? డిస్టిలేషన్ మెథడ్ అంటే మిక్చర్ని take mixture in a round bottom flask. This is the round bottom flask. ఇందు లోపల మిక్చర్ తీసుకున్నాను, సాలిడ్ అండ్ లిక్విడ్ మిక్చర్. దట్ మీన్స్ దట్ సాలిడ్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ దిస్ లిక్విడ్. ఈ లిక్విడ్ లోపల కరిగింది. దీనికి ఇట్ ఈస్ క్లోజ్డ్ విత్ 2 హోల్ రబ్బర్ కార్క్. ఫ్రమ్ 1 హోల్ వీ ప్లేస్డ్ థర్మామీటర్. ఒక హోల్లో ఏం చేయాలి? థర్మామీటర్ని పెట్టాలి. దిస్ ఈస్ ద థర్మామీటర్. From the second hole we placed delivery tube. That delivery tube should not be dipped in the solution. ఈ సొల్యూషన్లో పెట్టకూడదు. ఈ డెలివరీ ట్యూబ్కు ఇక్కడ ఏం అటాచ్ చేయడం జరుగుతుందంటే కండెన్సర్ని అటాచ్ చేస్తాం. దిస్ ఈస్ ద కండెన్సర్. ఈ కండెన్సర్ లోపల ఈ విధమైన అరేంజ్మెంట్ ఉంటుంది. ఓకేనా? ఇది ఎంటీగా ఉంటుంది. ఎంటీగా ఉంటే ఇక్కడ నుంచి వాటర్ ఇన్లెట్, ఇది వాటర్ అవుట్లెట్. దీనిలో ఈ మిక్చర్లో కలవది వాటర్. దీన్ని కూల్ చేయడం కోసం మాత్రమే యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు దీన్ని బున్సెన్ బర్నర్నో లేదా ఇంకేదో పెద్ద బర్నర్నో పెట్టి హీట్ చేసినారనుకోండి. హీట్ చేస్తే ఏమవుతుంది? దిస్ లిక్విడ్ ఈజ్ దిస్ టెంపరేచర్ ఆఫ్ ద లిక్విడ్ ఈజ్ ఇంక్రీజెస్ ఎట్ 1 point of temperature. 1 point of fixed temperature the liquid starts to boil. ఆ లిక్విడ్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బాయిల్ అవ్వడం స్టార్ట్ అయితే ఏమొస్తాయిరా? వెపర్స్ వస్తాయి. బాయిల్ అవ్వడం స్టార్ట్ అయితే ఏమొస్తుంది? వెపర్స్ రావడం జరుగుతుంది. These vapors are what travels through the condenser. దీన్ని ఏమంటారు? కండెన్సర్ అంటారు. ఇదేంటిది? వాటర్ ఇన్లెట్, ఇది వాటర్ అవుట్లెట్. వాటర్ ఇన్లెట్, వాటర్ అవుట్లెట్. సో ఇట్లా ఈ వెపర్స్ అన్నీ ఇట్లా వచ్చినట్టయితే ఎవాపరేట్ అయిన వెపర్స్ అన్నీ ఇట్లా వస్తాయి. ఈ వచ్చిన వెపర్స్ను మనం వాటర్ని పంపిస్తున్నాం కాబట్టి కూల్ అయ్యి ఇక్కడ మనకు లిక్విడ్ అనేది సపరేట్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ని ఏమంటారంటే డిస్టిలేషన్ ప్రాసెస్ అంటారు. వాట్ ఇట్ ఈస్ కాల్డ్? డిస్టిలేషన్ ప్రాసెస్ అని అనడం జరుగుతుంది. సో దీన్ని హోల్డ్ చేయడం కోసము ఇది ట్రైప్యాడ్ మీద పెట్టడం జరుగుతుంది. ట్రైప్యాడ్ అంటే స్టాండ్. దీన్ని హోల్డ్ చేయడం కోసం దీనికి కూడా ఒక స్టాండ్ని అటాచ్ చేస్తాం. సో దిస్ ఈస్ ద అబౌట్ ద డిస్టిలేషన్ ప్రాసెస్. డిస్టిలేషన్ ప్రాసెస్లో ఉన్న మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి అని అంటే, సో ఇంతకుముందు ఫస్ట్ చెప్పినాను ఎవాపరేషన్ అనేది. ఇదేమో డిస్టిలేషన్. ఎవాపరేషన్లోనేమో దట్ విల్ టేక్స్ ప్లేస్ బై సింపుల్ బాయిలింగ్ ప్రాసెస్ ఆర్ సింపుల్ హీటింగ్ ప్రాసెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ దట్ ప్రాసెస్ విల్ టేక్స్ ప్లేస్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టెంపరేచర్స్. ఇప్పుడు సాల్ట్ని తయారు చేస్తారు. ఎట్లా తయారు చేస్తారు సాల్ట్ని? సముద్రం యొక్క నీటిని పెద్ద పెద్ద గడులలో ఏం చేస్తారు? మడులలో కట్టి మడులలో ఉంచుతారు వాటిని. అది ఎండకి ఏమవుతుంది? అందులో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయిపోయి సాల్ట్ అంతా మిగిలిపోతుంది. అట్లా సపరేట్ చేస్తారు.
అది ఏమంటారు, దాన్ని ఎవాపరేషన్ అంటారు. ఇక్కడ ఇది డిస్టిలేషన్ అంటే బాయిలింగ్ ప్రాసెస్. బాయిలింగ్, హీట్ చేస్తాం. బాయిలింగ్ పాయింట్ రాగానే వేపర్స్ లిక్విడ్ ఏమవుతుంది, వేపర్గా మారుతుంది. ఆ వేపర్ ఇట్లా కండెన్సర్ ద్వారా వచ్చినప్పుడు ఇక్కడ కూల్ అవుతుంది కాబట్టి ఆ కూల్ అవ్వడం వల్ల మళ్ళీ లిక్విడ్గా మారి సపరేట్ అవుతుంది. దీన్ని ఏమంటారు, డిస్టిలేషన్ ప్రాసెస్ అంటారు. డిస్టిలేషన్ ప్రాసెస్ అనడం జరుగుతుంది. ఇది మనకు దీస్ మెథడ్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ఆర్డర్ టు వాట్ సపరేట్ సాలిడ్ అండ్ లిక్విడ్ మిక్చర్స్. నెక్స్ట్ వన్, లిక్విడ్ మిక్చర్స్ని సపరేట్ చేద్దాం. సపరేషన్ ఆఫ్ వాటర్, లిక్విడ్ అండ్ లిక్విడ్ మిక్చర్స్. సో నెక్స్ట్ ది సపరేషన్ ఆఫ్ లిక్విడ్ అండ్ లిక్విడ్ మిక్చర్స్. ఈ లిక్విడ్ మిక్చర్స్ని సపరేట్ చేసేటప్పుడు ఒకదానిలో ఒకటి కరిగే లిక్విడ్స్ని ఎట్లా సపరేట్ చేస్తాము, ఒకదానిలో ఒకటి కరగని లిక్విడ్స్ని ఎట్లా సపరేట్ చేస్తాం అనేది మన టాస్క్. ఇప్పుడు కరగని లిక్విడ్స్ ఉన్నాయనుకోండి, ఐ వాంట్ టు సపరేట్ వాటర్, ఆయిల్ అండ్ వాటర్. ఆయిల్ అండ్ వాటర్ని సపరేట్ చేయాలనుకుంటున్నాము. ఏం యూజ్ చేస్తాము, ఆయిల్ అండ్ వాటర్ని సపరేట్ చేయాలంటే సపరేటింగ్ ఫన్నెల్ని యూజ్ చేస్తారు. సో సపరేటింగ్ ఫన్నెల్ని యూజ్ చేస్తాము. సపరేటింగ్ ఫన్నెల్ ఎట్లా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక స్టాప్ కాక్ అనుకోవడం జరుగుతుంది. ఇక్కడ చిన్న హోల్ ఉంటుంది, ఈ హోల్ని క్లోజ్ చేయొచ్చు, తెరవచ్చు. సో ఈ సపరేటింగ్ ఫన్నెల్ లోపల ఈ ఆయిల్ అండ్ వాటర్ మిక్చర్ని కనుక మనం తీసుకున్నాం అనుకోండి, ఆయిల్ అండ్ వాటర్ మిక్చర్ని కనుక తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఆయిల్ అండ్ వాటర్ లోపల వాటర్ ఎక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది క్రింద ఉండడం జరుగుతుంది. ఆయిల్ అనేది తక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది ఇట్లా పైన తేలుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ వాట్ ఆయిల్ అండ్ దిస్ ఈజ్ వాట్ వాటర్. మనం కళ్ళతో చూడొచ్చు కదా, ఆయిల్ వాటర్ని బయట నుంచి కళ్ళతో చూడొచ్చు. ఈ సపరేటింగ్ ఫన్నెల్ని కళ్ళతో, ఇది గ్లాస్ ఫన్నెల్ కాబట్టి బయట నుంచి మనకు అవుపిస్తుంది, లేయర్ అవుపిస్తుంది. దీన్ని తెరిచి, ఈ స్టాప్ కాక్ను తెరిచి మెల్లగా స్టాప్ కాక్ను తెరిచినట్టయితే ఇలా డ్రాప్ బై డ్రాప్ను మనము ఈ విధంగా సపరేట్ చేస్తాము. ఇది మొత్తం వచ్చి ఇందులో పడిపోయిన తర్వాత కళ్ళతో చూసి మనం దీన్ని తెరవాలి. తర్వాత ఇక్కడ ఆయిల్ రాగానే ఆఫ్ చేయాలి. అట్లా సపరేట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ద వాట్ separating funnel method. Separating funnel method is used for the insoluble substances, insoluble liquids. Insoluble liquids ని సపరేట్ చేయడం కోసం యూజ్ చేయడం జరుగుతుంది. ఇది హెట్రోజీనియస్ లిక్విడ్స్ అని కూడా అంటారు. హెట్రోజీనియస్ లిక్విడ్స్ సపరేట్ చేయడం కోసము ఈ మెథడ్ని మనము ఎంప్లాయ్ చేయడము జరుగుతుంది. ఓకేనా. సో ఇన్సాల్యుబుల్ లిక్విడ్స్ లోపల వాటర్ ప్లస్ ఆయిల్, కెరోసిన్ ప్లస్ వాటర్, పెట్రోల్ ప్లస్ వాటర్, ఇట్లాంటివి సపరేట్ చేయడం కోసం, కార్బన్ టెట్రాక్లోరైడ్ ప్లస్ వాటర్, ఇట్లాంటివి సపరేట్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తారు. ఇన్సాల్యుబుల్ లిక్విడ్స్ ఒకవేళ మరి కరిగినాయి అనుకోండి, లిక్విడ్స్ కనుక కరిగితే వి ఎంప్లాయ్ వాట్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్ని మనము ఎంప్లాయ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్ లోపల ఎంప్లాయ్ అయిన ప్రిన్సిపల్ ఏంటి, మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి అని అంటే, ఇంతకుముందు డిస్టిలేషన్ చూసినాం కదా, ఇది కూడా సేమ్ అదే అట్లాంటి మెథడే యూజ్ చేస్తారు. అయితే డిస్టిలేషన్లో వెనెవర్ ద బాయిలింగ్ పాయింట్ డిఫరెన్స్, 1 minute. సో బాయిలింగ్ పాయింట్ ఈజ్ డిఫరెన్స్ మోర్ దాన్ 30 degrees centigrade. 30 degrees centigrade కంటే ఎక్కువగా ఉంటే సో కామన్ వాటర్ డిస్టిలేషన్ ప్రాసెస్ని ఎంప్లాయ్ చేస్తారు. కామన్ డిస్టిలేషన్. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 30 degrees centigrade we employ what fractional distillation. ఈ పాయింట్ అర్థమైందా? ఈ పాయింట్లో ఏంటి అంటే, ఇక్కడ నాకు లిక్విడ్ మిక్చర్ ఉంది కదా, ఇందులోపల ఈ లిక్విడ్ మిక్చర్లో ఏ బి కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి, వీటి యొక్క బాయిలింగ్ పాయింట్ డిఫరెన్స్ కనుక, అంటే బాయిల్ అయ్యే టెంపరేచర్స్ ఉంటాయి కదా, వాటి టెంపరేచర్స్ కనుక 30 degrees centigrade కంటే ఎక్కువ ఉంటే సింపుల్ డిస్టిలేషన్ ప్రాసెస్, దీనికంటే ముందున్న మెథడ్ సింపుల్ డిస్టిలేషన్ ప్రాసెస్ని ఎంప్లాయ్ చేస్తాం. ఒకవేళ లెస్ దాన్ 30 degrees centigrade ఉంటే వి ఎంప్లాయ్ వాట్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్ని తీసుకోవడం జరుగుతుంది. ఇందులోపల ఈ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్ లోపల మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి అని అంటే, వెనెవర్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏ ప్లస్ బి ప్లస్ సి కాంపోనెంట్స్ ఉన్నాయి, ఇది 35 degrees centigrade ఉంది, ఇది 50 degrees centigrade ఉంది, లేదా 67 degrees centigrade ఉంది అనుకోండి. సో ఇప్పుడు బాయిలింగ్ పాయింట్స్ చూడండి, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 30 కంటే తక్కువ ఉంది. ఈ
ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 30 కంటే తక్కువగా ఉంది. కాబట్టి నేను ఈ మిక్చర్ని హీట్ చేస్తే, ఈ మిక్చర్ని కనుక నేను హీట్ చేస్తే 35 డిగ్రీ సెంటిగ్రేడ్కి రాగానే దిస్ వాట్ ఏ కాంపోనెంట్ అలోన్ బాయిల్స్, అలోన్ వెపరైజ్డ్, అది ఒకటి మాత్రమే ఎవాపరేట్ వేపర్స్గా మారుతుంది. ఆ వేపర్స్ని కూల్ చేస్తే మళ్ళీ మనకి లిక్విడ్ ఏ వస్తుంది. అట్లే whenever the temperature is reached to the 50 degree centigrade, B alone evaporates. B ఒకటే ఎవాపరేట్ అవుతుంది. అట్లా మనము సపరేట్ చేయడం జరుగుతుంది. దాన్నే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్ అంటారు. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్ అని అనడం జరుగుతుంది. ఇది మనకు అబౌట్ వాట్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్ను ఎంప్లాయ్ చేయడం జరుగుతుంది. వీటిని సపరేట్ చేయడం కోసము యూజ్ చేసేటి అంటే ఏ మిక్చర్స్ని యూజ్ చేస్తాం జనరల్గా ఇథైల్ ఆల్కహాల్ ప్లస్ మిథైల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్ అండ్ మిథైల్ ఆల్కహాల్ మిక్చర్ని సపరేట్ చేయడం కోసము ఈ ప్రాసెస్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇథైల్ ఆల్కహాల్ అండ్ వాటర్, ఇథైల్ ఆల్కహాల్ ప్లస్ వాటర్ కూడా, ఇథైల్ ఆల్కహాల్ 78 డిగ్రీ సెంటిగ్రేడ్, ఇది వాటర్ది 100 డిగ్రీ సెంటిగ్రేడ్ సపరేట్ చేయడం కోసం యూజ్ చేయడం జరుగుతుంది. అట్లనే మిథైల్ ఆల్కహాల్ ప్లస్ ఎసిటోన్, మిథైల్ ఆల్కహాల్ ప్లస్ వాటర్, ఇది కూడా వాటర్. మిథైల్ ఆల్కహాల్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత అంటే 64 డిగ్రీ సెంటిగ్రేడ్. మిథైల్ ఆల్కహాల్ ప్లస్ వాటర్ ప్లస్ ఎసిటోన్ తీసుకోండి, వాటర్ అంటే మళ్ళీ 100 డిగ్రీ. సో మిథైల్ ఆల్కహాల్ boiling point is 64 degree centigrade. This boiling point is, this is the 55 degree centigrade you can take. So ఇట్లాంటి వాటిని సపరేట్ చేయడం కోసం we are employed this water fractional water distillation method. క్రూడ్ ఆయిల్ అని అంటే ఏంటిదా, పెట్రోలియం. క్రూడ్ ఆయిల్ నుంచి మనము ఏమేమి సపరేట్ చేస్తాము, క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోల్ వస్తుంది, డీజిల్ వస్తుంది, కిరోసిన్ ఆయిల్ వస్తుంది, పారాఫిన్ వ్యాక్స్ వస్తుంది, లాస్ట్కి పిచ్ మిగిలిపోతుంది. భూమిలో నుండి త్రవ్వి తీయబడిన పెట్రోలియం ఉంటుంది కదా, ఆ పెట్రోలియంలో అనేక కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ అనేక కాంపోనెంట్స్లో మనకు ఎక్కువగా యూజ్ అయ్యే కాంపోనెంట్స్ ఏంటివి, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, పారాఫిన్ వ్యాక్స్ అంటే మీరు చలికాలం లోపల పెదవులకు పూసుకుంటారు కదా వ్యాజిలిన్ అని, అట్లాంటిది. ప్లస్ డాంబర్ అంటే ఏంటి, మనకు డాంబర్ రోడ్లు వేయడం కోసం యూజ్ చేస్తారు కదా, దాన్ని పిచ్ అంటారు. ఇట్లా అన్నిటినీ సపరేట్ చేయడం కోసము వి ఎంప్లాయిడ్ వాటర్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్. క్రూడ్ ఆయిల్ నుంచి ఇవన్నీ సపరేట్ చేయడం కోసము మనము దీన్ని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో దీస్ ఆర్ ద వాట్ మెథడ్స్ యూజ్డ్ టు సపరేట్ సాలిడ్ అండ్ లిక్విడ్ మిక్చర్స్. Okay, now let me stop our class here. This is the what chemistry foundation class 54. దీనికి సంబంధించిన క్లాస్ వర్క్ ఏం చేస్తారో ఇదంతా ఈరోజు చెప్పింది బోర్డు మీద చెప్పిన ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అంటే ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థం అవడం కోసము ఐ విల్ ప్రిపేర్ వాట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. క్వశ్చన్ మరియు ఆన్సర్స్ను మీకు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. సింపుల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ తయారు చేసి ఇస్తాను. అవన్నీ నేర్పిస్తే మీకు కాన్సెప్ట్ అంతా వచ్చేస్తుంది. దీని తర్వాత అవి రాగానే హోంవర్క్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయండి. హోంవర్క్ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఎగ్జామ్ రాయాలి. సో దిస్ ఈజ్ ద వాట్ అబౌట్ ద కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 54కి సంబంధించిన కాన్సెప్ట్. ఓకేనా. సో ఎవరైతే ఇవి కావాలనుకుంటారో ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు మెటీరియల్ అంతా పంపించడం జరుగుతుంది. సో ఓకేనా, రైట్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.